Hello everyone, welcome back to my channel Reactonic. So I am here with another video. So today NTR Anna birthday anamata. Let's wish him very happy birthday. ఎన్టీఆర్ అన్న మీరు మంచిగా ఉండాలి, మీ ఆరోగ్యం బాగుండాలి అండ్ యూ డూ మూవీస్ లైక్ గ్రేట్ మూవీస్, మంచి మంచి మూవీస్ ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వెరీ హ్యాపీ బర్త్డే అన్న అగైన్. సో టుడే వెరీ స్పెషల్ డే అనమాట, ఎన్టీఆర్ అన్న బర్త్డే కాబట్టి వార్ 2 ఏదైతే ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ, రితిక్ రోషన్ సార్ హీరోగా వచ్చిన ఫస్ట్ పార్ట్, దాని సెకండ్ పార్ట్ రాబోతుంది. ఎన్టీఆర్ అన్న దాంట్లో యాంటగనిస్ట్ అని చెప్తున్నారు, లైక్ విలన్ అని చెప్తున్నారు. ఎంత మాత్రం కరెక్ట్ మనకు తెలియదు అనమాట, ఎందుకంటే ఎన్టీఆర్ అన్న ఓరా అంటే అది చాలా పెద్దది. సో వాళ్ళు జస్ట్ విలన్గా వాడుకుంటారా, లేదంటే మోర్ నెక్స్ట్ అప్కమింగ్ వాళ్ళది ఏదైతే సిరీస్ ఉందో, కాప్ సిరీస్ అంటారు కదా, రా ఏజెంట్స్ సంథింగ్ ఉంది వాళ్ళది, పఠాన్, ఏక్తా టైగర్ జిందా హై, ఇవన్నీ వీళ్ళని సిరీస్ అనమాట, యశ్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళది. సో అందులో ఎన్టీఆర్ అన్న పార్ట్ కాబోతున్నారు అనమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రాజెక్ట్ అన్న ఒప్పుకునే దానికి. అన్న బర్త్డే ఈరోజు స్పెషల్ కావడం వల్ల వాళ్ళు ట్రీజర్ వదులుతున్నారు. సో మూవీ ఈజ్ కమింగ్ ఆన్ August 14th. నాకు ఒక చిన్న భయం కూడా ఉంది, ఈ మూవీ August 14th వస్తుంది, ఆ రోజే ది ఇంటర్నేషనల్ రేంజ్ సూపర్ స్టార్ రజనీ సార్ సినిమా రాబోతుంది, అది కూడా లోకేష్ కనగరాజ్ అనమాట. సో దాని గురించి ఇంకో రోజు మాట్లాడుకుందాం మనం ఖచ్చితంగా. సో కమింగ్ టు దిస్ మూవీ, సొల్లొద్దు డైరెక్ట్ ట్రీజర్ చూద్దాం. నేను చూడలేదన్నమాట, లేట్ అయిపోయింది, బట్ చూద్దాం. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. ఐ హోప్ వచ్చేసింది అనుకుంటాను. యా, తెలుగులోనే వచ్చిందా? ఓకే గైస్, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. కళ్ళు నిన్ను ఎప్పటి నుంచో వెంటాడుతూనే ఉన్నాయి కబీర్. ఇండియాస్ బెస్ట్ సోల్జర్, ఎన్టీఆర్ అన్న వాయిస్, రాలో బెస్ట్ ఏజెంట్ నువ్వే, కనుపుడు కాదు. నీకు నా గురించి తెలీదు, ఇప్పుడు తెలుసుకుంటావు. పడేశాడు. సూపర్ లుక్. గెట్ రెడీ ఫర్ వార్. యా, రితిక్ రోషన్. ఆయన क्या रात बनी. Wow. సో ట్రైలర్ చూడడం జరిగింది, మైండ్ బ్లోయింగ్ ఉందన్నమాట. ఎన్టీఆర్ అన్నని ఏదో నేను జస్ట్ క్యామియో రోల్గా వాడతారు అనుకున్నానే కానీ మెయిన్ లైక్ ఫస్ట్ పార్ట్లో టైగర్ షరఫ్ని ఎంతైతే వాడారో దానికంటే ఎక్కువనే వాడారు. మైండ్ పిచ్చ బ్లాక్ అయిపోయింది అనమాట. ఆ డైలాగ్ అన్న డైలాగ్ చెప్పాడంటే అది అవుట్ ఆఫ్ ద బాక్స్ అని చెప్పుకోవచ్చు. రితిక్ రోషన్ సార్ బీ రెడీ. అన్నతో ఫేస్ ఆఫ్ అంటే నార్మల్గా ఉండదు అనమాట. వెరీ లైక్ సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట ఫర్ ఆల్ ద ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్. సో నాకు కూడా ఎన్టీఆర్ అన్న అంటే మనస్ఫూర్తిగా ఇష్టం అనమాట. సో కమింగ్ టు ది ట్రీజర్ మాట్లాడుకోవాలంటే లాట్స్ ఆఫ్ యాక్షన్ అనమాట. యాక్షన్తో దుమ్ము లేపేశారు. ప్రతి ఒక్క యాక్షన్ బ్లాక్లో ఎన్టీఆర్ అన్న కూడా ఉన్నాడంటే అది మనం ఆనందంగా చెప్పుకోవచ్చు అనమాట. బాలీవుడ్ అంటే మనం కొంచెం అనుకుంటాం కదా, మన యాక్టర్ని తీసుకెళ్ళి ఏదో తొక్కేస్తారు లేదా వాడుకొని వదిలేస్తారేమో, కొంచెం డౌన్ గ్రేడ్ చూపిస్తారేమో అని కాదు. ఎన్టీఆర్ అన్ననే మెయిన్ ఫోకస్ పెట్టారనమాట. వాళ్ళకి తెలుసు ఎన్టీఆర్ అన్న పొటెన్షియల్ ఎలా ఉంటుందో. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్. ఇంకోటి చెప్పాలంటే రితిక్ రోషన్ ప్లస్ ఎన్టీఆర్ అన్న ఫేస్ టు ఫేస్ ఫైట్స్ ఏదైతే ఉన్నాయో, ఆమ్ టు ఆమ్ కత్తులు అన్నీ మంచిగా గట్టిగా ప్లాన్ చేసినట్టున్నారు. ఫస్ట్ నాకు తెలిసి దిస్ మూవీ విల్ బి ద ఎన్టీఆర్స్ అన్న ఫస్ట్ యాక్షన్ ఫిలిం అని చెప్తాను. మాస్ ఫిలిం కాదు,
ప్యూర్ ఏమంటారు యాక్షన్ అంటే కార్లు గీర్లు చేజులు. సో మేబీ దిస్ ఫిలిం విల్ బి అన్నస్ ఫస్ట్ ఫిలిం. సో ఆఫ్టర్ దేవరా ఐ హోప్ అండ్ దిస్ విల్ బి ఎ గ్రేట్ సక్సెస్ ఫర్ హిమ్ అండ్ మెనీ మోర్ టు కమ్. ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ గారిది కూడా ఉంది, అది ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి వాళ్ళు కూడా ఏమైనా పోస్టర్ ఏమైనా వదులుతారని కోరుకుందాం మనం. సో రితిక్ రోషన్ సార్ వెరీ ఆల్ ద బెస్ట్ వార్ 2. నాకు ఒక చిన్న తేడా ఏం కొడుతుందంటే ఈ ట్రీజర్లో వీళ్ళు ఏదైతే చాలా యాక్షన్ చూపించారో అవంతా వీళ్ళు విఎఫ్ఎక్స్ని పర్ఫెక్ట్గా వాడింటే మాత్రం ఈ మూవీని ఎవ్వడు ఆపలేడు. సౌత్లో ఆపలేరు, నార్త్లో ఆపలేరు, ఎక్కడ ఆపలేరు. డే 1 300 కొట్టినే కొడుతుంది. బట్ విఎఫ్ఎక్స్ నాకు ఎక్కడో స్లైట్లీ ఇంకా తేడా కొడుతుంది. బట్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అని చెప్తాను. సో ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ నెగిటివ్. నేను అంత పాజిటివ్గానే ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. ఎన్టీఆర్ అని వీళ్ళు గట్టిగా వాడారనే నేను అనుకుంటున్నాను. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. నాకైతే బీభత్సంగా నచ్చింది. ఇట్స్ ఏ బెస్ట్ గిఫ్ట్ ఫర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్రతి ఒక్క వీడియో అందరు చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు. ఐ హోప్ మీరు కూడా నా ఛానల్లో జెన్యూన్ కంటెంట్ కోసమే వస్తారు, జెన్యూన్ కంటెంట్ కోసమే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తి కోరుకున్నాను. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.